వెళ్ళిపోతున్నా ఇంటి. నేను ఒకటి చెప్తున్నా మేడం, తల్లిదండ్రులు అందరూ ప్రేమించవచ్చు. తల్లి లాంటిది అది మా అత్తగారు. సర్దుకుని నేను ఎప్పుడైనా వస్తుంటామా ఇంటికి వెళ్ళిపోయాను. ఎట్టి పరిస్థితులు ఉండలేదు మన విషయం ఇక్కడ ఏదైతే జరుగుతుందో మా అత్తయ్య గారికి 9 మంది ఆడ వెళ్తుంటా. నాకు మ్యారేజ్ 8 years అయినా గానీ అందులో జరిగిన మ్యాటర్ ఇదంతా. పెళ్ళైన సంవత్సరానికి 3 నెలలకి 4 నెలలు 3 నెలలు ఉంటుంది కదా, 3 4 నెలలు చెప్తుందా హ్యాంగింగ్ చేస్తుంది. కానీ మా మిస్సెస్ చేసుకుంది ఎందుకంటే భాస్కర్ జీవితాన్ని ఖరాబ్ చేయడానికి కాదు, అమ్మ దగ్గరికి ఉండిపోవాలని, అమ్మని చూసుకోవాలని, అమ్మని వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉన్న జీవితం. మాట వినకుండా ఎవరు ఉంటారు అక్కడికి వస్తున్నారు. ఏంటమ్మా ఊరి పెట్టుకున్నావు ఏందని చెప్పేసి అని అడిగితే ఏడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాటర్ ఫస్ట్ రాగానే ఏడవటం ముఖ్యం కాదు జీవితం అంటే. అందరూ చెప్తారు ఇదే విషయం, ఏడవటం జీవితం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరికి కూడా అవసరం లేదు, మనం ధైర్యంగా ఉన్నాం. బయటకు మీడియా కాదు ఎవరు వచ్చినా సరే మనం భయపడినక్కల నిలబడాలి. ఈరోజు తల్లిదండ్రులు ఉండొచ్చు, నేను తల్లిదండ్రులు నా కొడుకు నా భార్య బయటకు పోయినప్పుడు తర్వాత మా అత్తగారు సామాన్లు ఇచ్చింది. ఒకసారి ఆలోచించాలి కదా, చిన్నపిల్లగాడు భాస్కర్ మరి ఆ విధంగా మాట్లాడారు మంచి చెప్పింది కాబట్టి చిన్నపిల్లగాడు ఈ రోజు చదువుకుని చదువుకుని ఒక మ్యారేజ్ ఏదన్నా ఒక మాత్రం ఇంగిత జ్ఞానం లేనప్పుడు కాల్ చేశారు. ఏ విధంగా నేను చెప్తాను అన్ని చెప్తాను, దాచిపెట్టను. నిజం ఉన్నప్పుడు నిజం మాట్లాడతా, అబద్ధం ఉన్నప్పుడు అబద్ధం కూడా చెప్తా మేడం. 2 చెట్లు కలిపితే మనం చెప్పడు వస్తుంది. అదే విషయం గుర్తుపెట్టి ముందుకెళ్తాను. నువ్వు ఆమె గురించి ఇది నేను కొట్టను, ఇప్పటి వరకు కొట్టిన బాపతులు లేవు. ఒక్కసారి మాత్రం కోపం వచ్చి కొట్టేసాను. నేను ఎప్పుడు కూడా సైకిల్ మీద వెళ్తుంటాను. నాకు ఏది వెహికల్ ఉన్నా సరే ఎవరు ఇచ్చినా సరే నేను సైకిల్ మీద నాకు అలవాటు. ఇప్పుడు కూడా రోజు సండే నాడు పార్క్ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెట్టి అడిగా ఇదే చూపిస్తా కూడా. ఇప్పుడు అక్కడ కూడా ఇదే సమాధానం. రెండోది ఏం లేదు, నేను కొట్టి చేయలేను, గట్టిగా అడగలేను. ఇప్పుడు కూడా ఇప్పుడు చెప్పడం జీవితాన్ని వేస్ట్ చేయొద్దు, ఒకరికి బాధ కలిగించొద్దు, ఒకరిని హింసించే హక్కు మీకు లేదు. ఒక భార్య గానీ తల్లిదండ్రులు గానీ ఈవెన్ ఎవరైనా సరే ముగ్గురు సమాజంలో ఒకరు బాధ కలిగించే పనులు ఎవరు కూడా చేయరు. ఎదురుగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే అయ్యా నాకు ఇష్టం ఎదురుగా చూస్తే ఇట్లా విధంగా కొడుతున్నా మనకి ఇల్లు ఎంత మంచిగా అసలు ఏం జరుగుతుంది చెప్తున్నావు. అయితే ఎందుకంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు, మనకి ఏ కష్టం వచ్చినా ఏడవకూడదు, పోరాడాలి, నిలబడాలి అన్నమాట. మరి ఈ రోజు నీ భార్యని నీ కుటుంబ సభ్యులు బాధ పోరాడి ఇద్దరికి సెట్ చేయాలి, అమ్మాయిని బాధ పెట్టకుండా చూసుకోవాలి. కాల్ వచ్చింది మేడం మా స్టాఫ్ కి, ఇంటి దగ్గర నుంచి వస్తే నేను వెళ్తున్నా భాస్కర్ కావాలంటున్నా ఆడుకో అని చెప్పేసాను. అంటే సర్లే అన్న అని చెప్పేసి అని నేను కొద్దిసేపు బాబుని ఆడించుకుంటుంటే ఎదురుగా తలుపేస్తుంది మేడం. తలుపు ఎప్పుడు వేసి ఉండదు. ఇక స్నానానికి పోయిందేమో నేను అనుకున్నా. మళ్ళీ ఇంకో తాట ఏం వస్తుందంటే ఏదో ఇలాగ వస్తుంది. గబగబా ఏం చేశానంటే బాబుని ఎత్తుకుని ఇంటికి వెళ్ళా మేడం. సంకలే ఉన్నాడు చిన్నపిల్లగాడు కాబట్టి. ఇట్లా అన్నా మేడం, డోర్ తెరుచుకోలేదు. మళ్ళీ కొంచెం ఇట్లా అన్నా, డోర్ తెరుచుకోలేదు. మళ్ళీ ఏం చేశానంటే బాబుని కింద పెట్టి గట్టిగా ఇట్లా నెట్టా, ఏలాడు ఆ చీర పెట్టి వేసుకుంది. ఎవరో తీసినట్టుగానే టక్కుని తీసి ఇట్లా అమ్ముడే. అడిగావా ఎందుకు వేసుకున్నారు? అప్పుడు కూడా అంతే, రెండోది ఏం లేదు. ఏమంటుంది? ఏం మాట్లాడలేదు. ఎందుకు ప్రతిసారి హ్యాంగ్ చేసుకోవాలన్న ఆలోచన నీకు వస్తుంది? నేను చేసుకోవాలని ఏం లేదు మేడం, వీళ్ళు చేసినంత పని. ఈయన చెప్పాడు కదా ఫస్ట్ టైం ఒకసారి వేసుకున్నావు అన్నారు, అప్పుడు ఎందుకు వేసుకున్నావు? అప్పుడు వాళ్ళ తమ్ముడు సమస్య వల్ల చేసుకున్నాను. ఈయనకేం చెప్పట్లేదు, ఇప్పుడు చెప్తున్నాడు కదా. నేను మా వాళ్ళది ఏం తప్పు లేదు, ఆమంతా కామే. నా ఎంతకు నేను ఎందుకు చేసుకుంటాను మేడం? మా అమ్మ వాళ్ళు చూసి బిడ్డ ఉంది, ఆ బిడ్డని అన్యాయం చేసి కూడా నా బిడ్డని నేనే చేస్తున్నాను కదా మేడం. తనిగా ఉన్నప్పుడు నేనే చూస్తున్నాను. ఎందుకు మీరు ఊరేసుకోవాల్సి వచ్చింది? ఊరేసుకోవాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి? మన ప్రాణం మనం తీసేసుకోవాలి అంటే ఆ ధైర్యం నువ్వు బ్రతకడానికి చూపించలేదు, నీ సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి చూపించలేదు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా మాట్లాడినా చేసినా నన్ను నా భర్త మాట్లాడొచ్చు, మా మరిది మాట్లాడాల్సిన అవసరం. మీ మరిది మాట్లాడితే మీ మరిది కోసం నువ్వు ఊరేసుకోవటం ఎందుకు? నువ్వు ఉండే వల్ల సమస్య, నువ్వు ఉండే వల్లదా ఇంత ఇబ్బంది అవుతుంది, నువ్వు అవసరమే వద్దు. మా అన్నయ్య మంచిగా రాలే మేడం. మా అన్నయ్య నీ మరిదికి ఏదన్నా ఉంటే నువ్వు వెళ్ళి మీ అన్నకు చెప్పుకో అని చెప్పాలి. నువ్వు ఆయన చెప్పినా అర్థం చేసుకోడు.
చూడండి మేడం, ఏమీ లేకపోతే నేను ఎందుకు మేడం చేసుకుంటాను? నేను అదే అంటున్నా, ఒకవేళ ఆయన ఉన్నా కూడా చేసుకోవాల్సిన అవసరం నేను లేదు. ఆ వేళ నువ్వు ఎవరిని నమ్మి పెళ్లి చేసుకున్నావు? నీ నేను- మరిదిని నమ్మి పెళ్లి చేసుకోలేదు కదా, మీ భర్తని నమ్మి నువ్వు పెళ్లి నా చేసుకున్నావు. భర్తను నమ్మి చేసుకున్నాను. మరి ఆయన ఎవరో నేను అనడానికి నువ్వు ఎందుకు చేసుకోలేదు చేసుకుంటావు? మేడం. ఆయన లేనే లేడని మీ హస్బెండ్ సీసీ చెప్తున్నారు. కెమెరా ఉంటుంది. లేదు మేడం. మళ్ళీ అక్కడ కాల్ చేసినా వస్తుంది. లేదు మేడం, ఆ మరి వేళ ఆయన చెప్తున్నారు సీసీ కెమెరా CC ఫుటేజ్ కెమెరా ఉంటుంది. మేడం ఆయన లేదు, అన్ని లేదు, పెట్టుకుంటారు మేడం, మీరు ఆయన అన్ని evidence ఏవి పెట్టుకుంటారు కావాలని మీకు అక్కడ మేడం. ఉంటుంది. CC కెమెరా లేదనట్లేదు ఉంటుంది. మేడం, నేను ఆ మీరు వేళ వెళ్ళి కాల్ సూసైడ్ చేసుకోలేదు. చేసుకునింది ఎప్పుడంటే మా ఆడబడిసి ఇంటికి వచ్చింది మేడం, ఆ వేళే చేసుకున్నాను. ఏం సాధించావు మరి సూసైడ్ చేసుకొని? నేను కూడా అడుగుతున్నా, బెదిరించాలని ఏంటంటే మేడం, చేసుకున్నావా? నేను లేకపోతే బెదిరియాల్సిన ఏం అవసరం చేశావు? లేదు మేడం, నేను ఎందుకు బెదిరిస్తాను? నేను నా బిడ్డ ఉండేది భారంగా అయిపోయిందంట. మరి నువ్వు ఊరేసుకుంటే నీ బిడ్డని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడే నిన్ను నీ బిడ్డను వాళ్ళు చూసుకోలేదని నువ్వు చెప్తున్నావు. అవును మేడం. అలాంటప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నీ బిడ్డను ఎవరు చూసుకుంటారు? ఎప్పుడు ఆ చూసినా ఆలోచన నీకు లేదా? ఎప్పుడు చూసినా నువ్వు, ఈమె కూడా అంతే, మా అత్తయ్య కూడా, నువ్వు మధ్యలో వచ్చిందని మధ్యలో పో, మధ్యలో వచ్చిందని మధ్యలో పో, నా పిల్లగాడిని నాకు వదిలే. ఒకసారి అయితే నేనే అడిగా, మధ్యలో వచ్చి వదిలిపెట్టిపోయేదానికి. మరి వాళ్ళ అన్న భార్య మిగతా అందరూ ఆవిడతో బానే ఉన్నారు కదా, నీతో మాత్రం ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మెయిన్ కట్నం తక్కువ మేడం నా కాడి నుంచి వాళ్ళకి. ఆమె అనేది వాళ్ళ అత్తయ్య కూడా అనేది ఉండేదానిపైన నీ దగ్గర తక్కువ ఉంది. నేను అది కూడా అన్నా, తక్కువైనప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నది? ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని చూసి చేసుకోవాల్సిందే కదా. నేను తెచ్చిపెట్టమంటే మా అక్క వాళ్ళు బాగున్నారంటే మా అక్క వాళ్ళే చేశారు నాకు. వాళ్ళ కాడపై నేను నాకు కట్నం కావాలని అడిగేదానికి అవుతుందా మేడం? ఎప్పుడు చూసినా అదే సమస్య. అప్పుడప్పుడు ఈయన టవల్ తీసుకొని గట్టిగా ఊరి పెట్టుకోవడము, మళ్ళీ షాప్ లో నుంచి అట్టే ట్రైన్ కింద పడిపోతామని చెప్పి బెదిరివ్వడం. నువ్వు చేసావు కదా మరి. ఆయన బెదిరివ్వడం మేడం, ఇంటికి రాడు, ఈ మారిగంతా చేయడం మేడం. నాకు నా తల్లిదండ్రే కావాలా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఈ మారికి పోయేవాడు మేడం. అవును, నువ్వు మీ తల్లిదండ్రులు కావాలని నువ్వు వెళ్తున్నావు, ఆయన తల్లిదండ్రులు కావాలని ఆయన వెళ్తున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏదో అన్నాడని నువ్వే ఊరి పెట్టుకుంటావు, నువ్వేదో చేసాను. మీ ఇద్దరు ఏంటి పిల్లలు అనుకున్నారా? అసలు 6 ఏళ్ల నుంచి నువ్వు దూరంగా ఉండడానికి ఒక కారణం చెప్పు నాకు. మేడం వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ గురించే మేడం ఉన్నా నేనైతే. అసలు మెడపెట్టి 10:30 గంట రాత్రి 10:30 మీరు కావాలంటే ఏంటి అవసరం కూడా అడగండి మేడం. బయట ఇడ్చుకొని వచ్చి లాగి ఎవరు లాగేస్తారు? వాళ్ళ తమ్ముడే మేడం. అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అక్కడ అదే సార్ మా ఆయనకి చెప్తే వీళ్ళ ఆయన అన్నాడు, నేను చేసింది కాదు, మొత్తం ప్రాబ్లమే మీ తమ్ముడు వల్ల వస్తుందమ్మా. లేదు మేడం. పెళ్ళైన తర్వాత విను భాస్కర్, చెప్పండి. నువ్వు నీ భార్య చెప్పింది వినలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. చెప్పండి. ఆమె చెప్పినప్పుడు నువ్వు కొంచెం అన్నా ఆలోచించి ఎందుకు చెప్పిందో ఆలోచించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నువ్వు ఉన్నప్పుడు నీ తమ్ముడు వేరు ఇంట్లో, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక అతను వేరు. అతని ప్రవర్తన గాని, ఇంట్లో అతను తిరిగే విధానం గాని, ఆవిడతో మాట్లాడే పద్ధతి గాని ఏది సరిగా లేదు. మరి ఆయన మాటల వల్లే సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, కుటుంబం విడిపోయే పరిస్థితికి వచ్చిందంటే కూడా నువ్వు ఇంకా నీ తమ్ముడిని నమ్ముతుంటే ఎట్లాగా? నీకు నమ్మకం ఉంటే నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర పెట్టుకొని నువ్వు సెపరేట్ గా ఉండి నీ భార్యకి ఒక నమ్మకాన్ని కలిగించు. సరే వాడు మంచోడో చెడ్డోడో, వాడి వల్ల ఇక మీద నీకు ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటానని భరోసా ఇవ్వు. అంతేగాని నా తమ్ముడే నాకు కరెక్ట్, నా తమ్ముడు అలా అన్నాడు, వాళ్ళే నాకు ఎక్కువ అంటే ఏ పిల్లం ఒప్పుకోదు. నిన్ను నమ్మి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు ఒక భరోసా కల్పించి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకుంటారు? నేనే చెప్పా మేడం, నేనే సపరేట్ తీసుకెళ్లి పెట్టినప్పుడు మేడం సపరేట్ గా పెట్టి హాస్పిటల్ వచ్చి మాట్లాడతాడు ఆయన. ఆయనకి ఏం వస్తుంది? హాస్పిటల్ లేదు, అందుకోసం నేను అంటున్నాను, CC కెమెరా పరిశీలించండి. వయసులో చిన్నోడు కదా, CC కెమెరా పరిశీలించండి మేడం. తల్లి లాంటిది కదా కదా. నీ తమ్ముడు. తల్లి అయితే ఎట్లా మేడం మాట్లాడతారు? మేడం ఫోన్ లో నీ తమ్ముడికి ఏం పోయే కాలం? మేడం వాడు 7 6 వెళ్ళిపోతాడు, నైట్ ఎప్పుడు లేదు మేడం, మీరు చెప్పేదంతా మధ్యలో correct అనిపిస్తే వస్తాడు మేడం. నేను మీరు చెప్పినట్టే అంట. మధ్యలో వస్తాడు మేడం. నిజంగా చెప్పిన దాంట్లో 1% కూడా నిజం లేకపోతే ఎందుకు గొడవలు వస్తాయి? ఈ రోజు కూడా అమ్మాయి నీ మీద తప్పు చెప్పట్లేదు, నువ్వు అమ్మాయి మీద తప్పు చెప్పట్లేదు. విను, ఫస్ట్ వినటం నేర్చుకోండి. నా భర్త మంచోడు, నా భర్త లేని టైంలో నన్ను టార్చర్ పెడుతున్నారు, దానికి అతను అడగకుండా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఆమెకి ఈగో హర్ట్ అయింది. అలాగే నువ్వు నీ భార్య వచ్చి మీ అన్న పిల్లల్ని అమ్మలా చూసుకుంది, అన్ని చేస్తుంది, కానీ నీ మదర్ తో నువ్వు కలవటం ఆవిడకి నచ్చలేదు అంటావు, ఆవిడ ఈగోకి ఫీల్ అవుతుంది. ఇక్కడ చాలా చిన్న మ్యాటర్స్, ఏ పెద్ద గొడవలో ఇక్కడ కొంపలు మునిగిపోయేది ఏం లేదు మేడం. అదే నేను కూడా ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోకుండా 6 సంవత్సరాలుగా దీన్ని ఎందుకు లాక్కుంటున్నారు? అదే మేడం, ఈ రోజు మీరు ఉన్నారు కాబట్టి న్యాయం చేస్తారు, ఈ రోజు తల్లి ఉంది కాబట్టి ఆమె న్యాయం చేస్తుంది, నా తల్లి ఉంది కాబట్టి న్యాయం చేస్తుంది. రేపు నన్ను ఇది చేసి ఒక గతి చేయ, ఈ రోజు వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఇట్లా ఒక ఆట ఆడిస్తుంది, రేపు పోయినప్పుడు నేను ఇటు పోవాలి, అంటే వాళ్ళ నేను దేశాలు పట్టిపోవాలా?
వాళ్ళ తల్లిదండ్రులే మంచిగా చూస్తారు. భార్య భర్తలు సర్దుకొని వెళ్ళట్లేదా? కానీ ఇక్కడ ప్రాబ్లం మొత్తం చిన్న కొడుకు వల్ల వచ్చినప్పుడు అతన్ని కంట్రోల్లో పెట్టాలి. అది నిజమో అబద్ధమో అది దేవుడు ఎరుగు. అన్ని వదులుకొని నీ ఇంటికి వచ్చి నీకు ఒక వారసుడిని ఇచ్చింది నీ భార్య. సో ఆవిడకి ఇవ్వాల్సిన ప్రయారిటీ నువ్వు ఆవిడకి ఇవ్వాలి. రెండు ఎప్పుడు క్లబ్ చేసావో అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. ప్రపంచంలో ఇంతమంది మగాళ్ళు ఉంటే కొంతమందికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? వాళ్ళకి ఆ క్లారిటీ లేకపోవటం వల్ల, ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల. వన్ సైడ్ గా నువ్వు ఎప్పుడు వాళ్ళనా కూడా నీకే ఇబ్బంది. చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో చూసుకొని ఎలా కుటుంబాలు దూరం అయ్యేంత వరకు లాక్కుంటున్నారు. ఈ రోజు భాస్కర్ తల్లికి భార్యకి ఇవ్వాల్సిన ప్రయారిటీల గురించి క్లారిటీ లేకపోవటం వల్ల, వన్ సైడ్ గా తన కుటుంబాన్ని సపోర్ట్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది అర్థమవుతుంది. మరి ఈ సమస్య పరిష్కారం కావాలి అంటే లాయర్ వెంకటేశ్వర్ గారు, అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు రావాలి. మేడం ఒక్క చిన్న మాట, గొడవ అయ్యేటప్పుడంతా ఈయన ఉండేవాడు. వాళ్ళు 3 నెలలకి వచ్చాడు, వచ్చి పిలిచి ఇచ్చాడు మా ఆయన. జరిగిన సంగతిని చెప్పాను నేను, ఇట్లా జరిగింది అంటే. వాళ్ళ తమ్ముడు నా ఫోన్ ఈయన తీసుకెళ్ళిపోయాడు. పోయినప్పటికీ ఆయన ఫోన్ తీసుకొని మా అన్నయ్య 3 నెలలు ఉన్నాడు, మా అన్నయ్య 3 నెలలు ఉన్నాడు ముందుగా, మా అన్నయ్య పక్కన పడుకున్నావు, మా అన్నయ్య 3 నెలలు లేడు కదా, నువ్వు ఎవరి పక్కన పండుకుంటున్నావు, ఇట్లంతా మాట్లాడడం జరిగింది మేడం. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కొంట్లో బాగాలేదని చెప్తే ఇన్ని సమస్యలు ఉన్నా నేను అక్కడికి వెళ్ళాను మేడం. వెళ్ళి ఇచ్చేస్తే కన్సీవ్ అయ్యా. కన్సీవ్ అయితే వీళ్ళు అడగడం ఏమంటే, నువ్వు 6 సంవత్సరాల పైన అక్కడ ఉన్నావు, ఈ కడుపు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు మేడం. ఈ మారిగంతా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఆపరేషన్ కూడా చేయించింది జరిగింది మేడం. భర్త వల్ల భార్యకి, భార్య వల్ల భర్తకి పెద్ద సమస్యలు ఏం లేవు. కానీ భర్త తమ్ముడి ప్రవర్తన, అతని మాటలు, దానికి వీళ్ళు సపోర్ట్ చేయటం అనేది ఆమె తట్టుకోలేకపోతుంది. సో ఇద్దరు ఏమో భార్య కావాలని ఆయన, భర్త కావాలి కానీ వాళ్ళతో కలిసి ఉంటే కొడతారు, తప్పుగా మాట్లాడతారు, వాళ్ళతో నేను భరించలేని ఈవిడ అంటుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దాం? వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ కేసు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ సమస్య ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహ బంధం అనేటటువంటి ఆ బంధంలో ఇమడడానికి 2 కుటుంబాల యొక్క నిర్ణయం అవసరం. కానీ వాళ్ళిద్దరూ ఆ వివాహ బంధంలో ఇమిడిన తర్వాత ఆ జీవితం, వైవాహిక జీవితం చివరి మటుకు కొనసాగడానికి వారి మానసిక పరిపక్వత చాలా అవసరం. భాస్కర్లోని ఆ మానసిక పరిపక్వత లోపించింది. ఆ లోపమే ఈరోజు వారిని ఈ స్థితి మటుకు తీసుకురావడం జరిగింది. ఎపిసోడ్ చూస్తున్నటువంటి వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన చాలా బాగా మాట్లాడాడు, చాలా తెలివిగా మాట్లాడాడు, ఆయనకు మానసిక పరిపక్వత లోపించడం ఏంటి అనేటటువంటి ఆలోచన, అనుమానం కూడా కలిగేటటువంటి అవకాశం. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన హావభావాలు, ఆయన కూర్చున్నటువంటి విధానం కానివ్వండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేదా ఆయన మాటలు కానివ్వండి, మనము సునిశ్చితంగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అనకూడదు ఈ పదాన్ని నేను అనదలుచుకోలేదు కానీ చెప్పాలి కాబట్టి, ఒక పర్వర్సివ్ స్టేట్ ఆఫ్ కండిషన్ లోకి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఏ పర్వర్సివ్ స్టేట్ ఆఫ్ కండిషన్ అంటే, ప్రతిదీ అతను ఊహించుకుంటూ ఉంటాడు. ఊహాలోకంలోని ఇది జరగాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి మానసిక పరిస్థితిలోకి అతను వెళ్ళడం జరిగింది అన్నది మనకు అర్థమవుతుంది. ఆయన మాట్లాడినటువంటి మాటల్లోని మీరు ఒకటి చూడండి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, చిన్నవాళ్ళు చెప్పినా కూడా మనం ఆచరించాలి, వినాలి అని అన్నాడు. మరి అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నీ భార్య చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినటం లేదు? భార్య చాలా మంచిదని చెప్తున్నాడు. వాళ్ళ అన్న కూతురు జబ్బు చేసేటప్పుడు తల్లిలా రాలేదు, నా భార్య వచ్చింది చూసింది అని చెప్పిన. మరి నీ భార్యలో ఉన్న లోపం ఏంటి? ఎందుకు నీ భార్యని ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకు నీ భార్య బిడ్డను వదులుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఎందుకు ఇంత విచ్ఛిన్నం చేసుకుంటున్నావు అంటే మనకు ఆన్సర్ చాలా సర్కాస్టిక్ గా, ఆ పర్వసివ్ నేచర్ అంటే నేను చెప్పాను బాడీ లాంగ్వేజ్, నవ్వడం, ప్రతిదానికి ఏడుస్తుందండి అని చెప్పొచ్చు. అంటే ఆ సర్కాజం, ఆ పర్వసివ్నెస్ ఎక్కడ మటుకు వెళ్ళిందంటే ప్రతిదానికి ఏడుస్తుంది. ఒక మనిషి ఎందుకు ఉట్టిగా ఏడుస్తుంది? ఐదర్ ఆమె పిచ్చిదన్నా అయ్యి ఉండాలి, లేదా మీరు చాలా క్రూయల్ గానే బిహేవ్ చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఆమె పిచ్చిది కాదు అన్నది మనకు అర్థమయ్యేటటువంటి విషయం. కానీ మీరు మాత్రము ఆమెని
మానసికమైనటువంటి ఒత్తిడికి మాటలతోని, మీ చేష్టలతోని, మీ హావభావాలతోని, మీ అతి తెలివితేటలతోని బాధించడం వల్ల ఆమె 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. సూసైడ్ అటెంప్ట్ చేసేటటువంటి కష్టం ఆమెకి ఏమీ రాలేదు. ఆమెకు అది ఒక అలవాటు. ఏడవడము, సూసైడ్ అటెంప్ట్ చేయడము అన్నది ఆమెకు ఒక అలవాటు అని చెప్పడానికి ప్రయత్నించాడు. కరెక్టే, ఒప్పుకుందాం. మీరు మీ వర్షన్ యాక్సెప్ట్ చేద్దాం. 6 సంవత్సరాలు విడిపోయారు కాబట్టి మళ్ళీ ఈమె అతనికి ఒంట్లో బాగాలేనప్పుడు రావడం జరిగింది. 3 నెలలు ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆమె కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత ఎవరితో ఈ గర్భం నీకు ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్పడము, వీళ్ళందరూ ఆమోదించి భర్తగా అబార్షన్ చేయించారు. ఇస్ ఇట్ నాట్ క్రూయాలిటీ? ఇది హింస కాదా? మరి ఇది సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించేటటువంటి సంఘటనలే కదా, అంటే ఆమెను హింసకు లోను చేసేటటువంటి సంఘటనలే కదా. ఈ కేసు ఇట్స్ ఎ ఫిట్ కేసు. ఆయన మెంటల్ క్రూయాలిటీకి ఈ అమ్మాయిని లోను చేస్తున్నాడు. ఈ సంఘటనలన్నీ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆమె మానసిక క్షోభకు లోనవుతుంది. ఇట్ ఈస్ డ్రైవింగ్ హర్ టువర్డ్స్ సూసైడ్. ఆమె ఆల్రెడీ డివిస్ వేసింది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేసింది. ఎందుకంటే అత్త, ఆడబడుచులు, మరుదులు నానా హింసకు లోను చేస్తున్నారని డివిసి అంటే చాలా సింపుల్ గా తీసుకోకూడదు. ఏ తల్లి గురించి అయితే అతను మాట్లాడుతున్నాడు, ఏ తమ్ముడు మాటల మీద తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడో, ఏ అక్క చెల్లెళ్ళు ద్వారా ఈమె హింసకు లోనవుతుందో వాళ్ళందరూ ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం. అయితే దానికి తెలివిగా అతను ఏం చేశాడంటే, నా భార్య నాకు కావాలి అని చెప్పి మేబీ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఖమ్మంలో వేసినట్టున్నాడు. అది డెఫినెట్లీగా ఈయన తప్పును చూపిస్తూ అది అలవ్ అవుతుంది. అలవైనంత మాత్రాన ఈమె వెళ్ళి అక్కడ ఉండాలని లేదు. తను ఎక్కడైతే అనుకూలమైనటువంటి వాతావరణం లేదో, వైవాహిక జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం లేదో అక్కడ ఉండమని చెప్పి కోర్టులు కూడా, చట్టం కూడా చెప్పదు. కాబట్టి అతను తన పద్ధతిని మార్చుకోవాలి, తన ఆలోచన సరళిని మార్చుకోవాలి, తన అతి తెలివితేటల్లోని అతి అనే పదం తీసేసి తెలివితేటలతోని జీవించడానికి ప్రయత్నించాలి. తన తల్లికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఇవ్వాలి. ద్వంద్వ వైఖరి ఎందుకు భాస్కర్ లో ఉంది అనుకుంటున్నారు? తన వాళ్ళనైతే ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. మరి ఎందుకు అక్కడ ఆ పూర్తిగా అంగీకరించడం జరగలేదంటే, తన వాళ్ళు అన్నటువంటి భావన తనకైతే రాలేదు. తప్పకుండా వీరు శరీరాలు కలిసి ఉండొచ్చేమో కానీ మనసులు అయితే కలవలేదు. మీరు వీరికి పరిపక్వత లేదు అని చెప్పేశారు. మెచ్యూరిటీ అనేది రాలేదు. సృజనాత్మకంగా సంయమనంతో, అంటే ఒక బ్యాలెన్స్ గా ఉన్నటువంటి ఆ కుటుంబంలో కలిసి ఉంటే వస్తాయన్నట్టు. వీరిద్దరికి అది లోపించిందనే చెప్పవచ్చు. అదేమిటంటే, ఈమెకు వచ్చేసి ఒక మందబుద్ధి, అంటే రియాక్షన్ టు ది సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా మలుచుకోవడం అనేటువంటిది తల్లి నేర్పించలేకపోవచ్చు. అలాగే వచ్చేసి ఈమె కూడా స్వతహాగా వచ్చేసి ఇతను అతి తెలివి ప్రదర్శించేటువంటి వ్యక్తి అన్నట్టు. అంటే తాను చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఒక సబ్స్టాన్షియల్ రీజన్ ఉంది అని చెప్తాడు, కానీ మాటలే కానీ ఆచరణకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా ఇతని జీవితం అయితే లేదు. ఇతనికి బేసిక్ గా ఇతని నేచర్ చూస్తే మీరు చూడండి, చేతులు కట్టుకొని ఉన్నాడు, కానీ చెప్పేటువంటి మాత్రం చాలా గొప్ప గొప్ప నీతులు చెప్తున్నాడు. లాయర్ గారు చెప్తున్న పళ్ళు కొరుకుతూ ఉన్నాడు లోపల అంటున్నాడు. అంటే తనకు ఒక కండిషనింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నట్టు. తను ఏదైతే అనుకున్నాడో అది మాత్రమే తీసుకునేటువంటి తత్వమే తప్ప, ఇతరులు ఏదైనా చెప్పారనుకోండి దాన్ని ఈ చెవి నుంచి ఈ చెవికి పెట్టేటువంటి వాడు. తాను ఆ రియాలిటీలో కాకుండా ఊహల్లో జీవించేటువంటి ఈ మనస్తత్వంలో ఏమవుతుందంటే, ఇతనికి గ్రౌండింగ్ అనేటువంటిది జీవితంలో లేదండి, వాస్తవంలో లేకపోయింది. ఆమెమో వీరు హింసిస్తున్నారనేటువంటి కేసు వేసినా, లేకపోతే ఇతను నాకు కావాలనేటువంటిది ఏ విధంగా పెట్టినా కూడా పిల్లల కోసము, అలాగే వీరు ఉన్నటువంటి వివాహ బంధం అనేటువంటిది ఒక 6 ఏళ్లు దూరంగా ఉండిండొచ్చు, కానీ తప్పకుండా కలిసి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇతన్ని మాత్రం గ్రౌండింగ్ పెంచేటువంటి విధంగా, వాస్తవంలో జీవించకుండా ఊహల్లో జీవించేటువంటి తత్వం, దీనికి ఆర్బిటి అండ్ షమనిక్ బ్రెత్ వర్క్ అనేటువంటి ఒక టెక్నిక్ ద్వారా వీరిని వాస్తవంలో జీవించేటువంటి విధంగా, ఏ విధంగా అయితే తల్లిని బ్రదర్ను కాపాడుకోవాలి, వారు ఏం తప్పులు చేసినా కూడా నాదే కరెక్ట్ అనేటువంటిది ఏ విధంగా చెప్తున్నాడో, నన్ను నమ్మి వచ్చినటువంటి నా భార్యను అలాగే బాబు కోసం నేను కూడా ముందుండాలనేటువంటి ఆ స్పృహ, ఆ అవేర్నెస్ ను ఇతనిలో తీసుకొని రావచ్చు. ఓకే భాస్కర్, ఫైనల్ గా మాకు అర్థమైంది, మీకు న్యాయం చేయాలనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ నీ తల్లి, తమ్ముడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నీ భార్య, బిడ్డ ఒక ఎత్తు. సో నీ భార్య మాటలకు కూడా కొంచెం విలువనిచ్చి
మీ సంసారాన్ని సరిదిద్దుకునే విధంగా చెప్పేదేనండి. ఒక సెపరేట్ కాపురం పెట్టుకొని ఆ పిల్లోడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, నీకు నీ భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చి నీ లైఫ్ ని ఫస్ట్ స్టార్ట్ చేయి. ఎందుకంటే ఆవిడ కోరుకున్నది చాలా చిన్నది, భర్త కావాలి. కానీ అక్కడ ఉంటే అవమానాలు పాలవుతున్నాను, బాధలు అవుతున్నాను కాబట్టి వాళ్ళ నుంచి దూరంగా కావాలి అని అడుగుతుంది. సో నువ్వు చెన్నైకి వెళ్ళి ఉండలేనని క్లియర్ కట్ గా చెప్పావు కాబట్టి ఆ అమ్మాయికి కూడా సేఫ్టీ ఉన్న ప్లేస్ ఏదో మాట్లాడుకొని మీరు ఇద్దరు కలిసి ఒక కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తే ఫస్ట్ ఉన్న కొన్ని అపోహలు తొలగిపోతాయి. మీ భార్యని చూస్తేనే అర్థమవుతుంది మానసికంగా ఎంత కృంగిపోయిందో. ఆవిడ బాడీని చూసినా అర్థమవుతుంది, ఆవిడ కళ్ళని చూసినా అర్థమవుతుంది. కాబట్టి అది యాక్టింగ్ అని మాత్రం ఇంకొకసారి మాట్లాడు. అర్థమైందా? నార్మల్ గా బయట మనిషి మాకైనా అర్థమవుతుంది. ఆవిడ కళ్ళు చూస్తే ఆవిడ ఎంత బాధపడుతుంది, ఆవిడ ఎంతగా నలిగిపోతుంది అనేది తెలుస్తుంది. ఆవిడని అర్థం చేసుకోలేదన్న బాధ ఆవిడలో చాలా ఉంది. లేకపోతే ఒక ఆడపిల్ల అలా ఉండదు, అలా ఎముకలుగా ఉండదు. చెప్పేది నేను. కాబట్టి ఇంక నుంచి నువ్వు ఆమెను అవమానించటమో లేదా వెటకారం చేయటమో లేదా ఇగ్నోర్ చేయటమో అనేది పక్కన పెడితే నీ సంసారం బాగుపడాలి అన్న ఆలోచన నీకుంటే, నువ్వు కోర్టులో కేసేసావు కదా నా భార్య నాకు కావాలని, సో ఆ యొక్క ఆలోచన అనేది నిజమైతే నువ్వు అమ్మాయితో కొత్త కాపురం స్టార్ట్ చేయి. నీ యొక్క ప్రవర్తన మార్చుకొని నీ కుటుంబాన్ని బాధ్యతగా నువ్వు ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్ గా నువ్వు చేసిన తప్పులు, మీ కుటుంబం చేసిన తప్పులు కూడా ఒక ఆడపిల్ల ఈజీగా మర్చిపోతుంది. ఆ కేసులన్నీ కూడా గాల్లో ఎగిరిపోతాయి. ఇక్కడ మాట్లాడినా ఓకే, పక్కకి వెళ్ళి మాట్లాడినా ఓకే, మీ ఆవిడతో మాట్లాడు, డైరెక్ట్ మాట్లాడు. నేను ఒకటే మేడం, నేను ఒకటే తెలుపుదలుచుకున్నా, నా ఇంట్లో నాకు నా భార్య పిల్లలు నాకు ఉంటే చాలు, నాకు మంచిగా ఉంటే చాలు. ఓకే, నువ్వేం కోరుకుంటున్నావు? నీ సేఫ్టీ ఎక్కడ ఉంటే నీ భర్త బాగుంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు కాదు మేడం. నేను బి కొత్తకోట గానీ తిరుపతి ఇట్లా ఎక్కడన్నా ఉంటాను మేడం, మధ్యలో ఉంటాను మేడం మధ్యలో. నేను ఉండలేను. నాకు వసతికి ఎక్కడుందో, నా ప్రాబ్లమ్స్ నాకు ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకే ఉంటా మేడం. ఎక్కడ ఉండాలి? చూడలేదు లేదా బీ కొత్తకోట తిరుపతి అనగానే మీ సుఖమే కావాలి, భార్య మీరే బ్రతుకుతారు. పెద్ద పెద్ద మాటలు కుటుంబం నుంచి వచ్చే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడు, ఆమె చెప్పే మాటల్ని నమ్మడు, మళ్ళీ అదే ప్లేస్ లో ఉండాలంటే సమస్య ఎలా పరిష్కారం? ఖమ్మంలోనే ఉండాలనుకుంటా. అక్కడే ఉండు, ఆమెను తీసుకొని వెళ్ళి వాళ్ళతో టార్చర్ పెట్టించు. నీ తమ్ముడు ఎటకారాలు చేస్తాడు, లేదు మేడం. చెప్పండి మేడం, మీరే చెప్పండి. 3 సంవత్సరాలకు పోయిన ఆడామా, మరి పిలిచినా రాకపోతే ఏం ఎట్లా వస్తుంది? ముగ్గురు చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. నమ్మకం కూడా కలిగించిన కాలు పట్టుకున్నా. అమ్మాయి కరెక్ట్ గానే ఉంది, నీ పరిస్థితి మేడం. నేను కరెక్టే ఉన్నా. ఎవరు చూసినా అర్థమవుతుంది సగం అని. నీకు ఎక్కడా కూడా లేదు. కేసులు తప్పించుకోవడానికి నువ్వు పెళ్ళం కేసు వేసావు కానీ నీకెక్కడా భార్య పిల్లల్ని చూసుకోవాలన్న బాధ్యత లేదనేది అడుగు అడుగున ప్రూవ్ అయింది. ఇప్పుడు మాట్లాడిన మాటలో నువ్వు చెప్పిన మాటల్లోనే ప్రూవ్ అయింది. నువ్వు చెప్పిన వచ్చినట్టు చదివించుకుంటే అయిపోతుంది మేడం. నా ఇది లేదా మేడం, వెళ్ళిపోయింది మేడం చెప్పకుండా. మరి నేను ఏం బాధ్యత చూసావు కాబట్టి మాట్లాడుతున్నావు ఈ రోజు. ఏం చూసావు? నీ తమ్ముడు లాగితే చూసావా? మీ అమ్మ తిడితే చూసావా? మీ అక్క కొడితే చూసావా? ఏం చూసావు? ఇప్పుడు ఆమె చెప్పగానే అయిపోయిందా మేడం? మరి ఇచ్చారా మేడం? మరి నువ్వు చెప్తారే అయిపోతుందా? నేను చెప్తే మేడం, ఇప్పుడు జనం చెప్తారు. ఎవరైనా అడ్జస్ట్ అయ్యి వస్తుంది. అడ్జస్ట్ అయ్యి రావడం అమ్మాయి చెప్తుంది మా చెన్నైకి వచ్చి మా ఇంటి పక్కన చెప్పాను. ఈ రోజు అమ్మాయి వచ్చి చెన్నైలో ఉండమని అడగట్లా, వేరే చోట ఉండాలి, ఖమ్మంలో వద్దు అంటుంది. ప్రాబ్లం ఏంటో చెప్పింది. నువ్వు ఆ ప్రాబ్లం ని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఉంటే ఇద్దరు ఒక మెట్టు దిగాలి. అంతేగాని నీ పిల్లల్ని దిగేసి వచ్చి నీ కాళ్ళ దగ్గర ఉండాలంటే ఈ కాలంలో ఎట్లుంటారు? నువ్వు ఎక్కడో ఉండేసి ఆడికి వచ్చాయంటే రాదు. ఇద్దరికి ఒకరికొకరు నమ్మకం ఉన్న చోట ఉండాలి. ఆమె వెళ్ళిపోయిందంటే నీకు బాగాలేనప్పుడు ఎందుకు వచ్చింది? నీ మీద ప్రేమ లేకపోతే ఎందుకు వచ్చి కూర్చుంది? సంసారం చేసి ఎప్పుడు వచ్చింది? అడుగునే పిల్లని అదే అంటున్నా. నీకు బాగాలేనప్పుడు వచ్చింది కదా నీ పిల్లం. నువ్వు వెళ్ళావా? నీ భార్యకి బాగాలేనప్పుడు వెళ్ళావా? నీ కొడుకు బాగాలేనప్పుడు వెళ్ళావా? కోట్లు తిరుగుతూ ఉంటావే గానీ ఖమ్మం లోకల్లో ఉంటాయి మేడం. 10 కిలోమీటర్ దూరంలో. నాకు రాకపోకలు, నాకు పొట్టుకి దూరం, అవి రావటాలు ఇవి ఉంటాయి మేడం. నీ సంసారం సరిదిద్దుకోవడానికి నువ్వు ఒక మెట్టు దిగనంటున్నావు. ఎందుకు దిగాను మేడం? మరి బల్లెవారు ఇప్పుడు బల్లెపల్లి చూసుకుని ఉంటా అంటేనే ఖమ్మంలో ఎక్కడున్నా మీ వాళ్ళు వస్తారు. 10 కిలోమీటర్ దూరంలో ఎవరు ఎందుకు వస్తారు మేడం?
ఎవరు రాలేదు కూడా. Separate గా ఇల్లు పెడితేనే వచ్చి కొట్టిపోయిన వాళ్ళు. నువ్వు కథలు నాకు చెప్పొద్దు. నువ్వు సంసారం చేయాలనుకుంటున్నావా, నేను విడిపోవాలనుకుంటున్నావా? సంసారం చేయదలుచుకున్న 10 కిలోమీటర్ల చేయదలుచుకుంటే ఇద్దరికి ఓకే అయిన ప్లేస్ లో ఉండాలి, కానీ నీ ఒక్కడికి నచ్చిన ప్లేస్ లో పెళ్ళాం వచ్చి ఉండదు. ఇక నీ తమ్ముడు అయితే అసలు వదిన అనేది పక్కన పెట్టేసి ఎంత వరస్ట్ గా ప్రవర్తిస్తాడో అర్థమైంది. ఈ రోజు మీ అమ్మని తీసుకొచ్చావు కానీ మీ తమ్ముడిని తీసుకురాలేదంటే ఆయన వెధవ అనేది అతను తప్పించుకోవడానికి ఇక్కడ రాలేదనేది 2 రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి మీరు ఇంకా తప్పించుకోవడానికి ఏవో కథలు చెప్తే కుదరదు. ఇద్దరికి ఓకే అయిన ప్లేస్ లో మీరు ఉంటేనే మళ్ళీ మీ కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. లేదు అంటే మీరు చెప్పేసేయండి, ఆవిడ దారి ఆవిడ చూసుకుంటుంది. ఎలా మీకు బుద్ధి చెప్పాలి, మీరు పెట్టిన టార్చర్ కి ఏం చేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. సరే మేడం. ఏం సరే? ఖమ్మం లోకల్ బల్లెపల్లి ఉంటాం మేడం. తిరుపతి మారిగా ఉంటాను మేడం. బల్లెపల్లిలో ఉండరు. ఉండను మేడం. నువ్వు పెళ్లి చేసుకున్నందుకు, ఒక బిడ్డను కన్నందుకు నెల వాళ్ళకి ఏం మెయింటెనెన్స్ ఇస్తావు? నేనేం ఇయ్యలేను మేడం, నాకు స్తోమత లేదు. ఇప్పుడే చెప్పా కదా ఫర్టిలైజర్స్ లో పనిచేస్తున్నాను. నాకు వచ్చేది 6,000 జీతం. నీకే 6,000 సరిపోకపోతే మరి నిన్ను నమ్మి పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కనింది ఆవిడ. నువ్వు ఇలాంటి ఎదవని తెలిసింటే కొడుకుని కని ఉండదు. నువ్వు చూసుకుంటావు, జీవితాంతం తోడుంటావు కనేసింది. నాకు కూడా ముందే తెలిసి ఉంటది, నేను కూడా పెళ్లి చేసుకోవాలి. నీకేం నష్టం లేదు కదా, నువ్వేం కొడుకు రూపాయి ఖర్చు పెట్టలేదు కదా. నష్టం లేదని కదా. కానీ ఆ అమ్మాయి మోయాల్సిన బాధ్యత ఏముంది? ఆ పిల్లని రోడ్డు మీద వదిలేయమంటావా? ఎవరు వదిలేస్తారు మేడం? వదిలేస్తుంది. ఎందుకు మోయాలి మీ రక్తాన్ని? కనుక్కున్నప్పుడు ఎందుకు మీ రక్తాన్ని మోయాలి? ఎందుకు కనుక్కున్నప్పుడు ఎందుకు వాడేసుకుంటారా మేడం? ఎందుకు నీకు లేని బాధ్యత ఆవిడకెందుకు? భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు. కొడుకు జీవించడానికి ఖర్చు ఇవ్వలేను అని చెప్తున్నావు. చదువుకోవాలని ముందే క్లియర్ గా చెప్తున్నావు కదా, నేను ఇవ్వలేను, నా దగ్గర లేదు, నాకు 6,000 వస్తుంది, నాకే సరిపోదని చెప్తున్నావు. నాకు వచ్చేది 6,000 రూపాయలు. నేనేం చేశాను? ఇంటి 6,000 3,000 ఇవ్వు నెలకి. ఆవిడ పిల్లోడు బతకాలి కదా. నేను చేయలేను మేడం, నా వల్ల కాదు. ఇతనికి కోర్టే కరెక్ట్. నా స్తోమత మీరు ఇక క్రిమినల్ కేసు వేసుకొని మెయింటెనెన్స్ వేయండి. ఇన్ని రోజులు వేయకపోవడమే పెద్ద తప్పు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. ఇది మనిషి కాదు, ఇది గొడ్డు కూడా కాదు. పర్వర్టెడ్ అనేది అర్థమవుతుంది. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా, సడన్ గా మెంటల్ వాడు లాగా, సడన్ గా అతి తెలివైన లాగా, సడన్ గా అహంకారంతో, సడన్ గా మమ్మల్ని ఇరిటేట్ చేసేటప్పుడు ఒకే ఇంట్లో ఉన్న నువ్వు ఎంత కుమిలిపోయి ఉంటావో నీ కళ్ళు చూసి, నీ బాడీ చూస్తే మాకు అర్థమవుతుంది. సో ఇలాంటి వాడితో ఉండటం వల్ల నీకు రూపాయి కూడా ఉపయోగం లేదు. నువ్వు ఇంకా కృంగిపోయే పరిస్థితి వస్తుంది. నీ బిడ్డని నువ్వు పెంచుకోవాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే తండ్రిగా అతని బాధ్యత తెలిసే విధంగా కోర్టులో నువ్వు క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తే మెయింటెనెన్స్ వస్తుంది, ఆస్తి ఉంటే ఆస్తి వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ లో వాళ్ళు పెట్టిన హింసలకి వాళ్ళ అమ్మ, తమ్ముడు, ఆయన, వాళ్ళ అక్క అందరూ లోపలికి వెళ్తారు. కానీ మీ కూతురు అక్కడికి వెళ్ళి బాధపడే కన్నా కొంచెం బాధ అయినా కూడా మీ దగ్గరే ఉంటూ అమ్మాయి ఏదైనా చేసుకుంటే బెటర్. అమ్మ దగ్గర ఉండేది 20,000 ఏమైనా మేడం? నువ్వు ముయ్యా సిగ్గులేదు. ఇలాంటి వాళ్ళకి కోర్టు ద్వారా మొటిక్కాయలు పడితేనే కరెక్ట్ గా వస్తుంది. ఇవ్వకపోతే ఎవ్రీ మంత్ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఒక ప్రొసీజర్ మీరు ఫాలో కావాలి. మేడం రాసిస్తారు. మీకు ఏదైనా లీగల్ సపోర్ట్ కావాలన్నా కూడా మేము చేస్తాం. మీరు వేసింది కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేశారు. అది కాకుండా మీరు సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మెయింటెనెన్స్ వేయండి. కోర్టు ముక్కు పిండి ఇప్పిస్తుంది, లేకపోతే జైలుకు పంపిస్తుంది. ఇలాంటి వాడి కోసం నీ కన్నీళ్లు వేస్ట్ చేసుకోవద్దు. నిజంగా నిన్ను అర్థం చేసుకొని నీ కోసం త్యాగం చేసేవాడి కోసం నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లకు ఒక అర్థము, విలువ, గౌరవం ఉంటుంది. ఇలాంటి వాడికి పెడితే నీ మీద కూడా జాలి లేకుండా పోతుంది జనాలకి. భాస్కర్ ప్రవర్తన, ఆ తల్లి ప్రవర్తన, ఇక్కడికి రాకుండా తప్పించుకున్న ఆ మరిది ప్రవర్తన, ఈ రోజు ఒక పెద్ద కుటుంబంలోనో లేదా ఒక డబ్బున్న కుటుంబంలో అడుగు పెడితే మరి ఆ ఆడపిల్లకి అది స్వర్గం అయిపోదు. తనని అర్థం చేసుకున్న భర్త పక్కన ఉంటే పూరి గుడిసెలో ఉన్నా కూడా ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మరి ఎంతకెంత భార్య అడ్జస్ట్ అయ్యి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా తను ఆ కుటుంబాన్ని కలుపుకొని వెళ్ళాలి అంటే ఏ విధంగా వెటకారంతో ఆ అమ్మాయి కన్నీళ్లని యాక్టింగ్ అంటూ, ఆ అమ్మాయి మాట్లాడే మాటలు అబద్ధాలంటూ, ఆ అమ్మాయి భ్రమల్లో ఉందంటూ మరి ఏ విధంగా చులకన చేశాడో కళ్ళారా ఇన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇక్కడే ఇలాంటి పరిస్థితి అంటే ఆ కుటుంబంలో ఏ విధంగా మానసిక క్షోభకు అమ్మాయి గురై ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఇలాంటి ఒక కుటుంబానికి బుద్ధి రావాలి అంటే మరి డొమెస్టిక్ వైలెన్స్ కేసుతో పాటు ఏదైతే వరకట్నం గురించి వేధించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో దాని మీద, అలాగే మరి క్రిమినల్ ప్రొసీజర్, ఆ అబ్బాయికి మెయింటెనెన్స్ కూడా చదవటానికి గాని, ఆరోగ్యానికి కానీ, ఆమె బ్రతకటానికి కానీ ఆ భర్త నుంచి ఎవ్రీ మంత్ వచ్చేలాగా
మరి క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఆమె కోర్టు కింద ఇన్వోక్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే ఇలాంటి వాళ్ళని చూసి మిగతా ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి ఉండదు. ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టే ధైర్యం కూడా చేయరు. మరో సమస్యతో రేపటి రచ్చబండలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి గారు, ఒక అందరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా? అన్నమయ్య సాక్షాత్తు వచ్చి నాకు అవార్డు ఇచ్చినట్టు అనుకుంటున్నాను.